సో ఇవాళ రాఖీ పౌర్ణమి స్పెషల్ వీడియో అనమాట. రాఖీ పౌర్ణమి ఇన్ సెన్స్ ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి రాఖీ సెలబ్రేషన్స్ అట్ ఆ హోమ్. సో ఎంత హడావిడి ఉండబోతుందో నాకైతే అస్సలు ఐడియా లేదు, బికాజ్ ఎవరెవరు వస్తున్నారు, నేను ఎవరి ఇంటికి వెళ్తున్నా అన్నది అస్సలు ఐడియా లేదు. బట్ స్టిల్ ఎలాగో ఎండ్ ఆఫ్ ది డే నేను కంప్లీట్ మొత్తం వ్లాగ్ అంతా కూడా కవర్ చేసేసి మీకు చూపిస్తాను నా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నది. సో సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏం సౌండ్ అది? ఫస్ట్ రోలింగ్ అన్నప్పుడు మరి రోలింగ్ కూడా చేయాల్సింది. నువ్వు చేస్తావా అవి? నువ్వు ఇంతకి డబ్బులు అవన్నీ రెడీ చేసుకున్నావా? అకౌంట్ లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాయి. అకౌంట్ లో కాదు, మాకు ఏ బండిల్స్ కావాలో నేను సెలెక్ట్ చేసుకోవచ్చా? మీకు చూపించేసి నా దగ్గర ఉన్నాయని చెప్తా అంతే. ఇస్తే పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టేస్తారు బా, వద్దు ఇలా చూపించాలి అంతే. సరే, పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టకుండా మీరు ఏమైనా చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. హలో, షాపింగ్ వెళ్దాం. ఓకే, రెడీ, విల్ స్టార్ట్ బాగి. సో ఇద్దరం ఇవాళ ఒకేసారి కడుతున్నాం. కొంచెం ఒళ్ళొంచు. ఇవాళ ఒక స్పెషల్ బొట్టు పెడుతున్నాను అందరికి. ఇంకొకసారి సరిగ్గా రావాలి, అయితే తెలియాలి. ఇదిగోండి రౌడీ రెడీ. ఎస్, బియ్యం రౌడీ అక్షింతలు. అదేంట్రా అట్లా పెట్టించుకున్నావు? సేమ్ కనబడుతుంది, తర్వాత చూడాలి. సేమ్ రౌడీ లాగే ఉన్నావు. ఏంది బిర్యానీ చేస్తున్నావు? అన్ని పెడుతున్నావు, 2 పెడితే లేదు, ఎక్కువ లేవు. కావాలంటే తర్వాత చూసుకో వీడియో. లిప్స్టిక్ రాసినట్టు రాసింది కుంకుమ. లేదు, బాగున్నావు తెలుసా. కావాలంటే వాళ్ళని అడుగు. ఏంది ఇంత చిన్నది? ఎవరికి? పిల్లలకా? ఫస్ట్ ఇది దూది స్పెషల్ రాఖీ కదా, నీకు స్పెషల్ తెచ్చాను నేను. ఈ దూది రాఖీని ఏమో అంటారు కదా శివ. దూది రాఖీ అంట. ఇది కట్టాలి ఫస్ట్. ఇది కట్టాక మీరు కొట్టుకోవడమే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ రాఖీ ఉంది మా అన్నయ్యకి, చాలా ఇష్టం. నువ్వు ఎన్ని అడుగుతాడు, ఇంత పెద్దవి కావాలి, నా చేయి కనబడకూడదు అలా అడుగుతాడు. అందుకే ఇది స్పెషల్ గా తెచ్చాను. ఏమో చెప్తా నాకు అక్కర్లేదు మైక్, మనకి నాకు ఇదండి. అవును, కుక్కర్స్ అంత పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు మా అన్నయ్య. అంతేనా? చాలు, ఇంకా సైజ్ ఇచ్చేమని గిఫ్ట్. వామ్మో, నిండిపోయింది కదా శివ నీ చెయ్యి. హ్యాపీయా నువ్వు? ఆ జేసీబీ అతను నెంబర్ ఉందా? ఎందుకు? పెద్ద గిఫ్ట్ అడిగింది కదా జేసీబీ. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు పెద్ద గిఫ్ట్ అడిగావుగా, అది కనబడలే. ఇద్దరు కలిపి ఆర్ట్ ఇచ్చేద్దాం. బల్బు చూడండి మా అన్నయ్యది. నువ్వేం గణపతిలో కూర్చుంటావు శివ? అంత సైజ్ లేదులే. ఒత్తులు పెద్దగా కాలు మొక్కాలంటావు కదా, పైన నుంచో నీ కాళ్ళని. అవును, నువ్వు కింద వంగలేవు నువ్వు. అట్లే ఉండాలి బాగి, సాయంత్రం వరకు వచ్చే రాఖీ వరకు ఇట్లే ఉండు. సౌండ్ రావాలి. ఇదే పని కదా అని కొడుతున్నాడు మీ ఆయన నన్ను. బాయికి భారీగా అడిగింది కదా. కొసరు తీసుకుందాం. మహి 50-50 మన ఇద్దరికి. అయ్యోదా అంటూ సెలెక్ట్ చేసుకున్నాడు చూడేదో. ఆ పిల్లలు ఇచ్చుకుంటారు అది. సో లాస్ట్ ఇయర్ లాగే అన్నయ్య ఈసారి కూడా నాకు పోయినసారి డాలర్స్ ఇచ్చారు. డాలర్స్ ఇచ్చింది, దుబాయ్కి వెళ్ళిపోయాం కదా, పండుగే రాలేదు. ఈసారి ఏమైనా ప్లాన్ చేయాలి. సేమ్ నీలాగా లాగుందని ఇది ఇచ్చా. అష్టలక్ష్మి చెంబు. థ్యాంక్ యూ, బాగుంది. తొందరలో మీరు వ్రతం చేసుకోండి, అప్పుడు మేము వస్తాం. మన కలెక్షన్ అయితే అయిపోయింది, ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ కలెక్షన్స్ కూడా చూద్దాం. హాయ్, సో బాగి అక్క వచ్చేసారు. సో షీఈ్ ఒరిజినల్ సిస్టర్. ఒరిజినల్ సిస్టర్ అంటే డూప్లికేట్ కాపీలు కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు నేను అసలు చెల్లి, వాట్ షుడ్ ఐ సే, అసలు చెల్లి, సొంత చెల్లి. ఓకే, మా శివతో పక్కన ఉంటే మాట్లాడలేము.
చూపించి అక్కడ అదేంటో ఓపెన్ చేయి. ఏంట్రా అది? 10 రూపీస్ అంటే నీ దగ్గర ఇంకో 20 నోట్ ఉంది అది కూడా 10 రూపీస్ అనే. ఏం చేస్తావు 10 రూపీస్ తో 10 రూపీస్ అంటున్నావు? పండగ చేసుకోండి, పండగ చేసుకోండి. చాక్లెట్ కొనుక్కోవాలా? నీకు చాక్లెట్ ఇష్టం కదా? పండగ చేసుకోండి. కళ్ళు మూసుకోమని చెప్పు. ఇప్పుడు మీరు శశాంక్ జగశాంక్ వచ్చేది రండి. ఎవరు వాళ్ళు? శశాంక్ జశాంక్ అన్నయ్యలు. అన్నయ్యలు వచ్చారు, హరిని అన్నయ్యలు. హాయ్ చెప్పు అన్నయ్యలకి. సో ఇద్దరు అన్నయ్యలు ఇట్రా. సో ఇవాళ ఇద్దరు అన్నయ్యలు ఏం చేస్తావు ఇప్పుడు? రాఖీ కడతా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గట్టిగా చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వేవ్ యువర్ హ్యాండ్ అండ్ సే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.